హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో అందరికీ హ్యాపీ ఉగాది. సో దిస్ అవర్ ఉగాది వీడియో అనమాట. సో మేమైతే ఇప్పుడు పూజ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. స్టార్టెడ్ గైస్. ఉషి మేమైతే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే మా మమ్మీ ఇక్కడ రాయినైతే క్లీన్ చేస్తుందన్నమాట సమాధి దగ్గర. సో అక్కడైతే క్లీన్ చేసేసి పసుపు కుంకుమ అయితే పెట్టేసాము. ఆ తర్వాత ఇక్కడ పులరాలు బట్టలు అంతా పెట్టేసామన్నమాట. మేము అయితే మా ముత్తాతకి అయితే బట్టలు అన్నమాట. మేమైతే ఇక్కడ మా నానమ్మకి మళ్ళీ మా ముత్తాతకి అయితే బట్టలు అయితే పెట్టేసాము. నేను కూడా బట్టలు పెట్టేసి ఇక్కడ పూజ అయితే చేసేసాను అనమాట. మా నానమ్మ ఆశీర్వాదం అయితే నేను తీసేసుకున్నాను. అలాగే మేమందరూ అయితే పూజ చేసేసామన్నమాట. ఇక్కడ మా నాన్నమ్మకి భోజనం కూడా పెట్టేసాము. మేమైతే మా పూజను కంప్లీట్ చేసుకునేసి గంగమ్మ గుడికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత గంగమ్మ గుడిలో కూడా పూజ చేసుకోవాలి. నాకైతే మామిడికాయలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ మామిడికాయలు చిన్న చిన్నగా ఉన్నాయి. సో దాన్ని కూడా పికేసుకున్నాను అనమాట. మేమైతే ఇక్కడ గంగమ్మ గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. మీలో ఎంతమందికి మామిడికాయలు ఇష్టమో కామెంట్ చేసేయండి. సో ఫైనల్గా అయితే మేము గంగమ్మ గుడికి అయితే వచ్చేసాము. అయితే మా బాబాయ్ కూతురు చూడండి ఎంత ముద్దుగా ఉంటుందో. అలాగే మేము ఇక్కడ అయితే పూజ చేసేసుకున్నాము. మా చెల్లి అయితే గంట కొడుతుంది చూడండి. ఆ తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఒక రాయి ఉందన్నమాట. అక్కడ కూడా పూజ చేస్తాము. సో మేము ఇక్కడ నేను మా మమ్మీ అయితే వచ్చేసి ఇక్కడ పూజ చేస్తున్నాము. మమ్మీ అయితే ఇక్కడ పూలారం కుట్టిందనమాట. దాన్ని కూడా వేసేసాను. మీలో ఎంతమంది ఇలా విలేజ్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేసేయండి. ఆ తర్వాత అయితే మేము ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. మా అక్క అయితే గంగమ్మ గుడి దగ్గరికి అయితే రాలేదన్నమాట. సో మాకైతే ముందుగానే ఇంటికి వచ్చేసి వేడి వేడి బోండాలు చేస్తాం. నేను తినేసాను. వేడి వేడిగా బోండాలు. నాకు బయట తెచ్చే బోండాలు నచ్చే నాకు నిజంగా నచ్చవు. బట్ హోమ్ మేడ్ బోండాలు అయితే సూపర్గా ఉంటాయి. హౌ ఇస్ ఇట్? నైస్. ఫుల్గా టైర్డ్ అయిపోయినాయి బయట ఎండలు. నేను ఈ లెహంగాలో తిప్పలు పడుతున్నాను. తను బాగా ప్యాంటు టాప్ వేసుకోండి. మేమైతే గంగమ్మ గుడి నుంచి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ పూజ చేసేస్తున్నాం అనమాట. మా మమ్మీ వన్ డే ముందే ఇలా పూలారం అయితే కుట్టయితే పెట్టుకుందనమాట. ఆ పూలతో చూడండి దేవుని మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ తర్వాత అయితే నేను ఇక్కడ మా నాన్నమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. మా నాన్నమ్మ ಬಗ್ಗೆ మీకు ఎప్పుడూ చెప్పలేదు కదా. సో తినే మా నాన్నమ్మ అనమాట. మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం. వి మిస్ యూ నాన్నమ్మ, లవ్ యూ. నీ అంత కేర్గా ఎవరూ చూసుకోలేరు. వీ కాంట్ రీప్లేస్ ఎనీవన్ ఇన్ యువర్ ప్లేస్. అంత మంచిగా చూసుకునేది మమ్మల్ని మా నాన్నమ్మ అయితే. చేసిన తర్వాత అయితే మేము ఇక్కడ అందరూ అయితే తింటున్నాం అనమాట. మార్నింగ్ నుంచి ఎవ్వరూ తినలేదు. మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయినాం కదా, అందుకనేసి ఇప్పుడు మేమందరూ అయితే తినేసాము. టైం రానే వచ్చింది. ఇక్కడైతే మేము పెద్దవాళ్ళ దగ్గర అయితే యాపక బెల్లం అయితే ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటాం అన్నమాట. మా తాత అయితే వాళ్ళ అమ్మ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నాడు. అక్కడ చైర్ మీద కూర్చోండి చూడండి, అదే మా తాత వాళ్ళ అమ్మ అనమాట. షీ ఈజ్ 99 అబోవ్ ఏజ్ అనమాట. చూడండి ఇప్పుడు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. తనకి బీపీ షుగర్ అలాంటివి ఏమీ లేదు, కానీ ఎంత బాగుందో చూడండి. ఇక్కడైతే మా చెల్లి కూడా మా తాత దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నాడు. మా అక్క కూడా అవ్వ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసేసుకుంటుందన్నమాట. అలాగే మేము ఒక్కొక్కరితో ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నాం అందరూ. సో నేను కూడా ఆశీర్వాదం అయితే తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాను మా తాత దగ్గరికి అయితే. మా ఇంట్లో మా తాతే పెద్దవాడు అనమాట. సో ఫస్ట్ పెద్దవాళ్ళ నుంచినే స్టార్ట్ చేయాలి కదా, అందుకే మేము మా తాత దగ్గర అయితే ఫస్ట్ ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము.
నాకైతే ఉగాదిలో ఈ పార్ట్ ఆఫ్ థింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం. తర్వాత నేను కూడా మా తాత దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాననమాట. నేనైతే మా మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాననమాట. ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళు అందరూ అయితే వచ్చేసారనమాట ఆశీర్వాదం తీసుకోవడానికి. ఆ తర్వాత అయితే మేము ఇక్కడ క్రాకర్స్ పేల్చడానికి అయితే వచ్చేసాము. క్రాకర్స్ ఎప్పుడుది అంటే మేము దీపావళికి అయితే కొద్ది పెద్ద పెద్ద క్రాకర్స్ అయితే ఉన్నాయి. అవి కాల్చడానికి అయితే మా అక్క మళ్ళీ మా బాబాయ్ అయితే వచ్చేసారు. నాకైతే క్రాకర్స్ అంటే కొద్దిగా భయమే, అందుకే నేను వెళ్ళలేదు. మా బాబాయ్ చూడండి ఎంత ధైర్యంగా కాలుస్తున్నాడో. మా అక్క కూడా చాలానే కాల్చిందనమాట. నేను మా చెల్లి మా డాడీ అయితే వెళ్ళకుండా ఇక్కడైతే కూర్చొని చూస్తున్నాం అనమాట. ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయిందనమాట. సో మేమైతే ఇక్కడ షటిల్ బ్యాట్ అయితే ఆడుతున్నాం అనమాట. ఇక్కడ మా బాబాయ్ షటిల్ బ్యాట్ ఆడుతుంటే షటిల్ బ్యాట్ ఎరిగిపోయింది. చూడండి మా బాబాయ్ ఎలా ఆడుతున్నాడో. నెక్స్ట్ డే అయితే మేము బాగా హోలీ అయితే ఆడామన్నమాట. చూడండి మా అవతారాలు చూస్తేనే ఎలా ఆడామో మీకే తెలుస్తుంది. పర్మనెంట్‌ది పింక్ కలర్ హోలీ వస్తుంది కదా, అదంతా తెచ్చేసారు మా బాబాయ్ వాళ్ళు. అదంతా అయితే పూసేశారు. చూడండి ఎలా పూస్తున్నారో. ఎగ్స్ అంతా తెచ్చారనమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే ఉగాదిలోనే హోలీ సెలబ్రేట్ చేస్తాము. మీరెప్పుడు సెలబ్రేట్ చేస్తారో కామెంట్ చేసేయండి. మా హెయిర్‌లో, హ్యాండ్స్‌లో, ఫేస్‌లో అంతా కలర్ అలాగే ఉండింది. ఒక 5, 6 డేస్ అయిన తర్వాతనే వెళ్ళిపోయిందనమాట. అలా ఆడాం మేమైతే చూడండి. మేమైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసేసాము. ఇప్పుడైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో కమ్ ఆన్ లెట్స్ గో. మేమైతే ఇక్కడ వెళ్తూ మా అమ్మమ్మ వాళ్ళకైతే స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే మేము ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నాం అనమాట. యాపాకు అయితే ఇచ్చేసి. ఇదైతే మా మామ అనమాట. మా మమ్మీ వాళ్ళ తమ్ముడు. మా మామ కూడా మా మమ్మీ డాడీతో ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాడు. ఆ తర్వాత అయితే మా మామ అయితే మాకు గోపి అయితే చేశారనమాట. మేమైతే ఈవినింగ్ అయితే బాగా ఎంజాయ్ చేసుకుంటూ తినేసాము. సో ఇంతే ఈ వీడియో అనమాట. మీకు ఈ ఉగాది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేశారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో బాయ్ బాయ్.